ఇప్పుడు మనం ఆర్థిక శాస్త్రంలో చాలా ముఖ్యమైన నిర్వచనాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ గారి సంక్షేమ నిర్వచనం. ఆల్ఫ్రెడ్ మార్షల్ పరిచయం. ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు 1842లో జన్మించారు. ఆయన ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన రాసిన ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ 1890 సంవత్సరంలో రచించడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా ఆర్థిక శాస్త్రానికి ఒక కొత్త దిశను ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఆర్థిక శాస్త్రాన్ని మనుషుల సంక్షేమాన్ని కేంద్రంగా తీసుకొని నిర్వచించడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం గురించి తెలుసుకుందాం. ఆర్థిక శాస్త్రం అనేది మానవుల సాధారణ జీవితంలో జరిగే ఆర్థిక చర్యల అధ్యయనం. ఇది మనుషుల భౌతిక అవసరాల సాధన మరియు వినియోగానికి సంబంధించిన చర్యలను పరిశీలిస్తుంది. మరి ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సు నిర్వచనం యొక్క లక్షణాలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇది మానవ కేంద్రిత నిర్వచనం. అంటే ఇది మనుషుల అవసరాలను కేంద్రీకరించి ఉంటుంది, ధనాన్ని కాదని ఈ నిర్వచనం అనేది మనకు తెలుపుతుంది. మరొక లక్షణం సాధారణ జీవితంపై దృష్టి. మనం రోజు చేసే కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆదాయం వంటి విషయాలపై శాస్త్రీయ విశ్లేషణ చేస్తుంది. మరొక లక్షణం భౌతిక అవసరాలపై దృష్టి, మెటీరియల్ వెల్ఫేర్. ఆహారం, బట్టలు, ఇల్లు వంటి భౌతిక అవసరాలను సంక్షేమానికి ముఖ్యంగా చూపుతుంది. మరొక లక్షణం వ్యక్తిగత సామూహిక చర్యలు. ఒక వ్యక్తి కాదు, సమాజం మొత్తం చేసే ఆర్థిక చర్యల్ని కూడా ఇది గమనిస్తుందని చెప్పవచ్చు. మరొక లక్షణం నార్మేటివ్ డెఫినేషన్. అంటే ఏది మంచిదో చెడ్డదో చెప్పే పద్ధతిలో ఈ నిర్వచనం ఉంటుందని మనకు తెలపడం అనేది జరిగింది. మరి ఈ శ్రేయస్సు నిర్వచనం యొక్క కొన్ని విమర్శలు కూడా రావడం అనేది జరిగింది. అవేంటో కొన్ని తెలుసుకుందాం మనం. కొన్ని నాన్ మెటీరియల్ అంశాలను విస్మరించిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రేమ, ఆనందం, సేవ వంటి అంశాలు కూడా సంక్షేమానికి అవసరం. వాటిని విస్మరించింది శ్రేయస్సు నిర్వచనం.